కేశవప్రసాద్ గారు, మరీ ముఖ్యంగా చూసుకుంటే గిట్టుబాటు ధర అంశం ప్రతిసారి మనకి రైతులు సంబంధించి వస్తూనే ఉంటుంది. గిట్టుబాటు ధర పక్కన పెడితే కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రాని పరిస్థితి. ఈరోజు ఉల్లిపాయ చూసుకుంటే 10 పైసలు తీసుకెళ్ళిన ట్రాన్స్పోర్ట్, హమాలీ ఖర్చులు వచ్చే పరిస్థితి ఉందా? సరే, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, సప్లై లేకనప్పుడు 100 రూపాయలు టచ్ చేసి ఢిల్లీ గవర్నమెంట్లు కూడా కూల్చిన సందర్భం ఉల్లిపాయ చరిత్ర. అది పక్కన పెడితే ఈ రోజున్న పరిస్థితుల్లో ఉల్లి ధర లేక ఉల్లి రైతు ఎంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే మీరు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చారు ఉల్లి ధరతో అన్న దగ్గర ప్రజలు ప్రజా విప్లవాలతోనూ ప్రభుత్వ మన్నలు లేని ప్రభుత్వాలకి ప్రజల ఆక్షేపణలతో దిగిన ప్రభుత్వాలు చూడండి. ఇక్కడ ప్రజలు లేని ప్రజాస్వామ్యం, ప్రజలు లేని ప్రజాప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించగలిగితే దీంట్లో ఈ సెన్సిటివిటీని అవడం అర్థం చేసుకుంటే, అంటే కొంతమంది మేధావులు ఒకటి చాలు వేసుకొని తిరుగుతుంటాడు, ఇంకోటి మా జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందన్న రాజకీయాలు వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వెనకడతలే ఇమీడియట్గా చిరతల పర్వాలో వచ్చి చిరతలు వాయించడానికి వెంకయ్యనాయుడు గారు, ఈ జయప్రకాష్ నారాయణ, ఈ మా ఇంకో చాలు వీరుడు ఒకడు ఉన్నాడు, వీళ్ళందరూ వచ్చి ప్రవచనాలు బ్రహ్మాండంగా చెప్తూ ఉంటారు. కానీ అసలు విషయాల మీద ఏంటంటే స్వామినాథన్ కమిషన్ గురించి 2.5 గంటలు తక్కువ లేకుండా లేబోరియస్ లెక్చర్స్ ఇస్తారు వీళ్ళు మళ్ళీ. కానీ స్వామినాథన్ కమిషన్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ ప్రభుత్వం మీద మాత్రం ప్రశ్నించారు. మీకు ఈ ఉల్లి రైతులు, నిన్న శ్రీదేవం వెళ్ళింది అక్కడ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే, దయనీయమైన స్థితి అండి. ట్రాక్టర్ వేసి తొక్కించేసాడు ఆయన, కోయితున్న డబ్బులు కూడా మాకు రావని. మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే మీరు చెప్పిన 10 పైసలు అంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా రాదు, ఏం చేయాలని చెప్పి బస్తాలు వదిలేస్తే జనాలు వెళ్ళి బస్తాలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు సార్ ఈ రైతు మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు కదా? ఉండండి సార్, మీరు మార్కెట్ నుంచి కొంటారు. ఇదన్న దగ్గర ప్రభుత్వం ఏం చెప్పింది? 1200 రూపాయలైనా మేము కొంటామని చెప్పి 800 రూపాయలకి మీరు కొన్నా 400 రూపాయలు ఆ బైబుల్ గ్యాప్ మేము ఇస్తామని చెప్పారు. ఏది ప్రభుత్వం చిత్తశుద్ధి ఇది? అసలు నాకు తెలియకొడతాను, ఒక సీజనల్ పంటలు లేకపోతే కొన్ని పంటలు ఏ విధంగా పండుతున్నాయన్న ప్రాథమిక అవగాహన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా పంటలు పండేస్తున్నాయి. టమాటా ఏముందండి, నీళ్ళు లేకపోతేనే పంట పండేస్తుంది, అలా నీళ్ళు ఇచ్చిన కాబట్టి ఎక్కువ పండేస్తాయి. సార్, ఇప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారులు మండలాలకు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు డిమాండ్ సప్లై ప్రకారం ఈ పంట ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు ప్రభుత్వ అధికారులు చెప్పాలి కదా. విషయం చెప్తాను సార్, గతంలో ప్రభుత్వంలో ఆర్బీకే సెంట్రల్ త్రూగా పర్యవేక్షణ జరిగేది. అంటే ఉదాహరణకి 2200 మంది ప్రజలకు ఎన్ని కమతాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమిలో ఏ సేద్యం ఎలా పండుతుంది, దాన్ని ఏ విధంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఏ విధంగా దీనికి ఏ మార్కెట్ అనుసంధానించాలి, ఏ విధమైన రేట్ ఫిక్స్ అవుతుంది. మీరు 5 years ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఏ రైతైనా కన్నీరు కార్చిన ఉదంతా చూడండి. తర్వాత అతనికి పంట పెట్టుబడి కానండి, వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాజ్, ఆన్ అగ్రిగేట్ 13,500 కోట్లు, 13,500 రూపాయలు కేటగిరికల్గా వాళ్ళ అకౌంట్లో పడిన ఉదంతాలు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి రైతుకి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, స్టేట్ ఇచ్చింది ఇవ్వకుండా మొన్న అనుకుంటాను కేంద్ర ప్రభుత్వంతో కలిపి 7,000 ఇచ్చారు. సో బైబుల్ గ్యాప్ ఇప్పటికీ ఫిల్ కాలేదు. సో 1 year కోర్స్ ఉంది, ఈ 1 year ఏం చేస్తారో దిక్కుదేవం లేదు. రెండోది పంట బీమా లేదు, మీరు చెప్పిన గిట్టుబాటు ధర లేదు. తర్వాత మీరు మొదలెట్టిన దగ్గర నుంచి చూసుకోండి, పొగాకు రైతులు, ఇప్పుడున్న ఉల్లి రైతులు, టమాటా రైతులు, దీనికన్నా ముందు మిర్చి యార్డ్, దీనికన్నా ముందు మామిడికాయ రైతులు, అలా మీరు ఏ రైతులు, కందిపప్పు, మినప్పప్పు, ఏ రైతు అయినా సరే ఆక్రందంతో కాకుండా ఏమన్నా కంపేరేటివ్ గత 10 సంవత్సరాలు ఇవాళ యూరియా వెతలు బాధ్యత ఏమైనా ప్రభుత్వానికి? 25,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు కాకినాడ పోర్టుకి ఇంకా రాలేదు. ఇక్కడ చిన్నది కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి వీళ్ళు కమిటీ కదండి ఉన్నారు. మీరు జర్నలిస్ట్ ఏంటి అలాంటి ప్రశ్న అడిగితే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ ఫెడరల్ సిస్టమ్. మీరు చెప్పిన నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే కాంట్రడిక్షన్ చేస్తానంటే వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి జిల్లాకి ఉంటుంది, అలాగే ప్రతి గ్రామానికి ఉంటారు. ఈ టెన్యూర్లో వర్షంలో ఎలా ఉంటాయో వాతావరణ శాఖ ప్రతి నిమిషం హెచ్చరికలు ఇస్తుంది. వీటిలన్నిటితో అనుసంధానించుకొని పనిచేసే వ్యవసాయ శాఖ వాళ్ళకి ఏ సెట్ ఆఫ్ డైరెక్షన్స్ ఇస్తుంది, ఇంక్లూడింగ్ ఇరిగేషన్. సరే, ఇట్లా ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో ఇరిగేషన్ వాటర్ సప్లై ఎలా ఉంటుంది, దీనికి తగ్గట్టు వాళ్ళు ఏ విధంగా డ్రైవ్ చేయాలండి వాళ్ళని? ముఖ్యమంత్రి కూర్చుని ఆయన ఏమంటాడు, నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి టమాటా ఇష్టం పడుతుందా? ఏంటి సార్ అది? ఏమైనా బాధ అర్థం ఉంటుందా? నాకు ఒకసారి రామ్ ఇంటర్వ్యూ చూశాను నేను, బోగన్విల్లీ గురించి చెప్పాడు, చాలా బాగా చెప్పాడు అతను. బోగన్విల్లీ అట సార్ ఇలా విరజిమ్ముతుందట నీళ్లు పోయకపోతే. నీళ్లు పోస్తే ఆకులు తప్ప దానికి ఎర్రపూలు కనబడు. అది మనలో ప్రతిస్పందించి మనకి మామూలు హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది, ఇంత యూరియా వేసినా ఎంత నీళ్ళు వేసినా చెట్లు బాగా పండుతాయని కదా. కానీ అది రివర్స్లో తన ఎబిలిటీని చూపించి నీళ్ళు అడుక్కుంటుంది. అప్పుడు పరిస్థితుల్లో దాని బద్ధకం పెరిగి ఇంకా పూలు పూయడం మానేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ని నేను కాదు, మీలటోళ్ళు కాదు, ఎవరు రామ్లటోడు చెప్తే నేను తెలుసుకోవడం కాదు, ఇది వ్యవసాయ శాఖకి పూర్తి అవగాహన ఉన్నప్పుడు క్రాప్కి ఆల్టర్నేటివ్స్ కానీ లేదంటే ఇవన్నీ ఎవరు డైరెక్ట్ చేయాలి సార్? 78 సంవత్సరాల స్వతంత్రంలో వ్యవసాయ ఆధారిత దేశం, దీని మీద జీడిపి, జిఎస్డిపి అన్నీ సంపాదిస్తున్నాం మనం.
దాని మీదే మీకు ప్రాథమిక అవగాహన శ్రద్ధ లేదంటే అవును. వ్యవసాయ శాఖ మంత్రి పంతి బోయినాడు. ఆ బోయినం పెట్టింది రైతురా బాబు. చంద్రబాబు గారు అంటే 2 ఎకరాలు ఆసామి, తర్వాత ఆయన హెరిటేజ్ అది చూసాను తప్ప ఆయన రాజకీయ అరంగేటం. మీరేంటే వ్యవసాయమే చేసి వచ్చారు కదా. అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారు, రామోహన్ రెడ్డి గారు, నాకు వాళ్ళ కుటుంబాలన్నీ తెలుసు అక్కడ. వ్యవసాయం చేసుకుని వచ్చారు. అలాంటిది మీకు కూడా పంతి బోయినాలు అని రైతులు నవహేళన. ఆ పంతి బోయినలో పెట్టేది అన్నమే ఆడ పెట్టిన భిక్ష మనకి. వాడే రైతు, వాడే దేవుడు, రైతే రాజు. అలాంటి దగ్గర మనం ఏం మాట్లాడుతున్నాం? యూరియా వెతలు, పంటకి గిట్టుబాటు ధర లేదు, దానికి పంట క్రాప్ ఇన్సూరెన్స్లు లేవు. దేనికి ఇది?